హాయ్ గైస్, ఈరోజైతే మేము హాస్ని ప్రాంక్ చేస్తున్నాం అనమాట. హాస్ని విజయవాడ వెళ్ళింది, ఈరోజు వస్తుంది. సో మా అక్క సేల్స్ హెడ్ అక్క, మేము అక్క కింద వర్క్ చేస్తున్నాము. సో అక్క అరుస్తున్నారు అని చెప్పి నేను హాస్నికి నిన్న కాల్ చేశాను. మార్నింగ్ కూడా 2 to 3 times కాల్ చేసి త్వరగా రా అని చెప్పి కొంచెం హడాడి పెట్టాను అనమాట. సో నెక్స్ట్ హాస్ని వస్తుంది. నేను ఎలా ప్రాంక్ చేసాము, ఏంటి, అసలు ఏమైంది అదంతా మీకు క్లియర్గా వీడియోలో ఉంటుంది, చూసేయండి. లేదు అయిపోయింది, ఇంకా పంచాయతీ ఏం చేస్తాను, ఇంకా ఆర్గనైజ్ ఏం చేస్తాను, ఇంకేం చేయగలను అంతే. ఏమైంది ఇంతసేపు? 10:40 అవుతుంది. మెయిల్ కూడా ఏమి ఇవ్వలేదు. నేను చెప్తే నేను ఏదో ఉండి టెన్షన్లో ఉండి చెప్పడం ఆపేస్తాను, ఏవేవో చెప్తాను. అలాగని చెప్పి మెయిల్ ఇవ్వా, అట్లనే వెళ్ళిపోతావా? మనము ఒక ప్రాజెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు మనకు ఒక ఉంటాయి రెస్పాన్సిబిలిటీ, రూల్స్ అన్నీ ఉంటాయి, అది చేసుకోవాలి. ఇగో మీకు కూడా ఇదే వర్తిస్తుంది. సారీ అక్క కాదు, నాకేం తెలీదు, మీ ప్రాజెక్ట్లో మీకే తెలుస్తుంది. ఇప్పుడు టైం ఎంత అయింది? టైం ఎప్పుడు రావాలి నువ్వు? 9:30. ఇప్పుడు ఎట్లా ఏం చెప్పి తీసుకొచ్చా? నువ్వు అడుగు. ఏమన్నా సారీ అక్క, నేను చెప్పా అక్క 9:30 అని. ఇప్పుడే అంటే నేను అడుగుతున్నా. అబ్బో అక్కడ నుంచి పెట్టకూడదు. ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగిందా? 6 గంటలు కాదు, స్కూల్లో పంపించేస్తా అని చెప్పు, ఇంటికి లేటుగా వస్తే పంపించేస్తాను అని చెప్పావు కదా నాకు. ఏంటంటే చూస్తూ సరే డైలాగ్స్ ఇంకోసారి ఇలా జరిగితే రోజు తిడుతుంది తెలుసా అక్క. తిట్టదు. అవునా అవునా, వచ్చావుగా కూర్చో. ఫన్నీ అనిపిస్తుంది మీకు? నా కోపం ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఇంకా నిన్న చెప్పారు, నిన్న చూసాను సాయంత్రం. నేను ఎక్కడ చూసారు మీరు? అర్చన మీద ఫోన్లో కూడా చూసాం. ఫోన్లో కూడా అరుస్తూనే ఉన్నావు. నా కోపం అదే చూసారు, ఇంకా ముందు చూస్తారు. ఇప్పుడు ఎందుకు ఇంకెళ్ళిపో హాస్టల్కి వెళ్ళిపోయి రేపు రా మళ్ళీ. ఇంకా ఇంకెందుకు ఈ రోజు వచ్చి వేస్ట్ కదా. మాట్లాడు. మాటలు రాకపోవడం ఏంటి? పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి ఇప్పుడు నీకు? నేను చూడడం ఏంటి? ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలి నీకు. ఇంకా నీ ప్రాజెక్ట్ లో 100 మార్కులకి 50 మార్కులు ఇస్తా. 300 మార్కులు అక్క. 100 మార్కులు అక్క చేతిలో డానియల్ సార్ దాచుకున్నాడు ఆయన. సో 50 మార్క్స్ ఇస్తా. వద్దు, ఇంకెక్కడికి ఆప్షన్ పెట్టరు. మేము 50 మార్క్స్ కూడా ఇవ్వాలి, 30 మార్క్స్ ఇస్తాను. మీరు కూడా మాట్లాడారు కాబట్టి మీకు 20 మార్క్స్ కట్, మీకు 80 మార్క్స్ ఇస్తాం. అక్క నేను ఉండదు అక్క.
ఇది మౌనవ్రతం అనుకో. నేను మూగుదాన్ని పెద్ద ఇప్పుడు ఎట్లా మాట్లాడినా అయితే మొత్తానికి కట్టు 40 మీ మార్క్స్ కట్టు. ఓకేనా? సర్లే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి మెయిల్ ఇవ్వకుండా లీవ్ పెట్ట మాకు, సరేనా? సరేనా? వర్క్ చేసుకో, కూర్చొని వర్క్ చేసుకో. ల్యాప్టాప్ తెచ్చుకుని పక్కన పెట్టా. Sorry. జాయిన్ అయిపోయావా? నేను నేను నవ్వుతూ అక్కడి పెడుతున్నా. నుంచి- అదే serious గా నేను అక్కడి ఉంది. నుంచి టెన్షన్ వచ్చాను నేను తెలుసులో అని. ఎన్నిసార్లు మధ్యలో ఈ సరే కానీ వాసు ప్రాంక్ ఎలా అయింది? ఈవెంట్ అడగాలి, ఈవెంట్ చెప్తారు. అయ్యింది రావే కదా. బిస్కెట్ బిస్కెట్ ఎక్కడ ఎక్- నేను బాగానే ఫార్వర్డ్ చేస్తాం. మరి ఎందుకు సౌండ్ రాలా మేడం అన్నయ్య ప్రాంక్ ఎలా అయింది అని అడుగుతున్నావు. ఈవెంట్ జాయిన్ ఎట్లా చేసాం మనం? బాగా చేశారు. ఆహా. అటు కూడా చేద్దాం. మంచి ప్లాన్సే ఉన్నాయి మా దగ్గర ప్రాంక్ చేయడానికి. మేడం గారు అయిపోయాక ఆవిడ అయిపోయాక సార్ కూడా. మేము ఆఫీస్లో ప్రాంక్ ఎలా చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో. ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్స్ చేయండి. కమెంట్ అన్నని ఏం ప్రాంక్ చేయాలో కూడా చెప్పండి, చేస్తాం. అంతే. బాయ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.